ఆయన సీనియర్ పార్టీలో, పైగా అధిష్టానానికి బాగా దగ్గరగా ఉండే నాయకుడు, పక్క నియోజకవర్గమే కదా, సేమ్ జిల్లా పక్క నియోజకవర్గం. ఆ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? వినే వాళ్ళకైతే అది కొంచెం నెగిటివ్ ఇంటెన్షనే కనపడుతూ ఉంటుంది. ఏంటి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఉదయం నుంచి ఫుల్ అటాక్ మొదలుపెట్టింది, కుట్ర జరుగుతోంది అని. సార్ నిన్న దుబ్బాకలో నియోజకవర్గ స్థాయిలో కొంతమంది కార్యకర్తల సమావేశంలో కూడా క్యాజువల్గా మాట్లాడు. ఇంటెన్షన్గా ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఉంటే ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కూలగొట్టినాక మాట్లాడతారు. ఆ ఇంటెన్షన్ మాకు లేదు కదా. మాకు అసలు ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ప్రజలకు ఉండి వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. ఎక్కడ కూడా మేము కొంత ప్రయత్నం కూడా ఎక్కడ కూడా చేయలే, మాకు అవసరం లేదు. వీళ్ళే ఇవాళ ఎన్నికల ముందు చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ గారు తిరిగారు. రాజ్యాంగం ప్రకారం మేము ప్రమాణం చేసి చెప్తున్నాం, ఏ ఒక్కరు చేర్చుకోమని చెప్పారు. ఇవాళ మా పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేని చేర్చుకుని ఎవరు? మీరే కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేని చేర్చుకున్నది. ఈరోజు కూడా ఇంటింటి పోయి పిలిచిపోయి కౌండలు కప్పారు. వాళ్ళకి కౌండలు కప్పిన దానికంటే మీరు ఇంటికి వెళ్ళి మీరు కౌండలు కప్పింది ఎక్కువ ఉన్నది. అంటే ఏదో రకంగా బ్లాక్మెయిల్ వేసి మా పార్టీని లేకుండా చేయాలని కుట్ర మీకున్నది. కానీ ఈ ప్రభుత్వాన్ని వడగొట్టాలనే ఆలోచన మాకు లేదు. ఇవాళ ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ వారు ఏదో ప్రజలు సహజంగా అండి. వెంకటకృష్ణ గారు ఇప్పుడు ఊళ్ళో పోతే అంటారు, వాడు సర్పంచ్ ఎందుకు, వాడు ఎప్పుడు పోతాడు, మా ఈ ఊరు ఎప్పుడు బాగుపడుతూ అంటారు. అంత మాత్రాన వాడిని సర్పంచ్ని సంపాలన చూస్తారా, లేకపోతే ఆయన దించే ప్రయత్నం చేస్తారా? అట్లా కాదు కదా. ఇవాళ ఏంటంటే వీళ్ళు చేయలేక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక, సార్ ఇచ్చిన హామీలు అమలు చేయక ఓ రకంగా ఇట్లా ఈ మొత్తం మా ప్రభుత్వాన్ని వడగొట్టాలని చూస్తుందని చెప్పి ఒక కాంబినేషన్తోని కాలయాపన చేయాలని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీలో తప్ప వేరే ఏం లేదు. మాకు పడగొట్టాలని ఆలోచన మాకు అసలు లేదు. మాకు ఏమవసరం అండి పడగొట్టాలని ఆలోచన లేకపోతే? అంటే ఆలోచన ఉందని నేను అంటలేను, కానీ గడిచిన 6 నెలలు కాదు ఇంక ఎక్కువ అవుతుంది. కేటీఆర్ గారు రిపీటెడ్గా అంటారు ఈ ప్రభుత్వం ఉండదు ఎక్కువ రోజులు, ఈ ప్రభుత్వం ఉండదు ఎక్కువ, రిపీటెడ్గా అంటూనే ఉన్నారు. సార్ ఇప్పుడు కేటీఆర్ గారు అన్న సందర్భం ఏమున్నది, మేము పోతుంటే ఒక ఆటో వాళ్ళ కలిసిండు, పోతుండే ఒక పండ్ల షాప్ అయినా కలిసిండు, వాళ్ళు ఇట్లా వచ్చి మాట ఇట్లా అంటున్నారు, ప్రజల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు, మార్గం ఉందని అంటున్నా అని ఇట్లా చెప్తున్నారు తప్ప ప్రభుత్వాన్ని పడగొట్టండి అని చెప్పి మీరు అన్నట్టు వ్యతిరేకత ఉన్నా కూడా 5 ఏళ్ళు ఏం చేయలేరు కదా. 5 years భరించాల్సింది. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి భరించరాని పాపాలు చేసేస్తున్నాడు అనుకుందాం. ప్రజల అభిప్రాయాలు అండి, మా ఎమ్మెల్యేల అభిప్రాయాలు కాదు, మా పార్టీ అభిప్రాయం కాదు. రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇష్టం ఉండదో మనం చూస్తున్నాం. రకరకాల నేనే ముఖ్యమంత్రి అనే కల్చర్ ఎమ్మెల్యేలు కూడా నాకు మంత్రి పదవి చెప్పితే ఈ ప్రభుత్వం ఉండదు, నా వల్ల ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ మాట్లాడుతున్నారు. కానీ మేము ఎక్కడ రియాక్ట్ అవుతలేం, మేము రియాక్ట్ అవుతలేం. వాళ్ళ ఎంత కళాలు వేడి ఏదైనా చేయని, కానీ రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ప్రజలకు సేవ చేయాలి. ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడు వారే హామీ ఇచ్చారు కాబట్టి అమలు చేయాలని మేము కోరుతున్నాం. దానికోసం బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తా ఉన్నాం. మేము తెలంగాణ ప్రజలు 3కి అవకాశం ఇచ్చారు, పరిపాలించమని కాంగ్రెస్ పార్టీకి, ప్రశ్నించమని బీఆర్ఎస్కి, బీజేపీకి కదా అవకాశం ఇచ్చారు. మీరు డెఫినెట్గా ప్రశ్నించాలి, అందులో డౌటే లేదు. మీరు ప్రభుత్వం మీద ఎంత పోరాటం చేయాలో అంత చేయాల్సిందే. కానీ ప్రజలకు వ్యతిరేకత ఉన్నా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎంత హింస ఉన్నా ప్రజలు భరించారు. ఓటు రాగానే ఏం చేశారు? తీసి కొడితే నేలకు కొడితే ఏమైంది? సో అట్లా ఒకవేళ ప్రజలకు ఇష్టం లేకపోతే 5 ఏళ్ళ తర్వాత కదా జరగాల్సింది. ప్రజల కోపం ఉందని ఇప్పుడు దిగిపోమంటే దిగిపోదు ప్రభుత్వం. కానీ ఎందుకు వస్తుంది ఆలోచన బీఆర్ఎస్కి? బీఆర్ఎస్ రాలేదండి, ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మీరు మీ రిపోర్టర్ ద్వారా కూడా మీరు అడగండి, లేదంటే మనం ఏదైనా ఊరికి వెళ్ళి అడుగుదాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాళ్ళు ఏమన్నారు ఎన్నికల ముందు, మాకు అవకాశం ఇవ్వండి, అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పారు. వాళ్ళు భర్తీ చేస్తలేరు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి ప్రకటిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇప్పటికి 16 నెలలు అవుతుంది. కనీసం ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు అనేది ఒక్కసారి వీళ్ళు పబ్లిక్ డొమైన్లో పెట్టారు. అశోక్ నగర్ చౌరస్తా పోదాం. వాళ్ళు ఎన్నికల ముందు ఏం చేశారు? రాహుల్ గాంధీ గారే స్వయంగా వచ్చి అశోక్ నగర్కి వచ్చి హామీ ఇచ్చిండు, మీ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, మా పార్టీ నమ్మండి అని చెప్పారు. ఆ పాయింట్ కరెక్టే. ఒకవేళ నిజంగానే అశోక్ నగర్లో నిరుద్యోగుల ఆవేదన కానీ, లేకపోతే ప్రజల్లో రైతుల్లో ఏమైనా అసంతృప్తి ఉంటే కానీ, ఇంకేదైనా వర్గాల ప్రజలు అసంతృప్తి ఉంటే కానీ వాళ్ళు అసంతృప్తితో ఉంటారు. అబ్బా ఈ ప్రభుత్వం దిగిపోతే బాగుండు అనుకుంటారేమో, నేను కాదనట్లా. కానీ దిగిపోదు కదా అనేది ఒక పాయింట్. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని
సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ సార్, లేకపోతే కేసీఆర్ గారు హరీష్ గారు ఇక్కడ కానీ సార్, మీరు ఒక clipping ఉంచండి. కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం అన్నారా? కేటీఆర్ గారు అనలే, హరీష్ రావు గారు లే, అన్నారు, అన్నారు, అన్నారు. అనలేదు, ఇవాళ కడియం శ్రీహరి గారు అన్నారు. కొన్ని వందల కడియం సార్లు- శ్రీహరి గారు ఎక్కడున్నారు ఇవాళ ఈ ప్రభుత్వం అన్న కడియం శ్రీహరి గారు ఇవాళ నన్ను ఈ చెప్పండి వంచన ఉన్నాడు. చెప్పండి హరీష్ గారు కేటీఆర్ గారు కొన్ని వందల సార్లు ఈ ప్రభుత్వం ఉండదు అనే పదం రిపీటెడ్గా అన్నమాట వాస్తవం. అయితే 5 ఏళ్ళు ఉంటుంది అనే విషయం తెలుసు, ప్రజల్లో అసంతృప్తి ఉన్నా చేయగలిగింది ఏం లేదు. నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపులే కదా. ఈ మాట ఎందుకు వస్తుంది అనేది మనం బేస్ చేసుకుంటే, ఇవాళ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్న మాటని సింక్ చేసుకుంటే ఏం జరుగుతుందనే